గత 15 రోజుల నుంచి చెప్పపట్టకుండా జామియా మస్జిద్ స్థలం ఏదైతే 13.3 ఎకర్స్ ఉన్నాయో రబిష్ తోలడం, మట్టి తోలడం, పొక్లైన్ మిషన్ తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేయడం పని నడుస్తుంది. ఎవరికి చెప్పపట్టకుండా మొన్న మనం మాట్లాడాం ముగ్గురు. నిన్న స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మనే డైరెక్ట్గా ఇడికి వచ్చారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ భాయ్ గారు, ఆయనతో పాటు నాయకులు అందరూ వచ్చారు, భాషనిచ్చారు. అది కడతాను, స్కిల్ డెవలప్మెంటు, అది IAS IPS అని. అయ్యా, వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా మీరున్నారు. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ బాగా అని చెప్పుకొని తిరుగుతూ ఉండే మీరు ఒక వక్ఫ్ బోర్డు అవినీతి అగ్రహణం. ఎవరు? ఇప్పుడు ఉండే CEO. ఇంకోటి ఏంది? ఇంటర్ చదువుకున్న CEO. అంటే కొన్ని వేల కోట్లకి వక్ఫ్ బోర్డ్ ఆస్తికి ఇంటర్మీడియట్ చేసిన అతనికి CEOగా పెడతారు మీరా? CEOగా ఒక IAS ఆఫీసర్ పెట్టాల్సింది పోయి ఇంటర్మీడియట్ చదివిన అతనికి CEOగా పెట్టి మీరు ఈ భూమిలో దిగారంటే ఏం చెప్పాలి? అనుమానాలు వస్తుంటాయి. ఒకటి. రెండోది, గతంలో జామియా మసీద్ గురించి ఈ లేఅవుట్ వేశారబ్బా, అమ్మేశారు. 2007లో షొకరా బేగం అనే ఆమె 2013లో ఈ లేఅవుట్ వేసి, ఆ లేఅవుట్ ప్లాన్ అది ప్రూఫ్లతో ఉన్నాయి. మనకి అనుమానాలు ఎందుకు రావు? 100% వస్తుందబ్బా. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, కాంపౌండ్ వాల్ వ్యవస్థ తెచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి ఈ లేఅవుట్ ప్లాను. ఇంకపోతే ఇక్కడ మా ముస్లిం సోదరులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరం పోయి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చింది కూడా. ఇప్పుడు సిగ్గు చెట్టు, అన్ని వేల కోట్లకి 50 మంది ఉండారంట స్టాఫ్. ఒక వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా చెప్పడం, అన్ని వేల కోట్లకి 50 మంది స్టాఫ్ అంట. ఒక అన్ఎడ్యుకేటెడ్ గజిట్ లేని ఆఫీసరు. ఎంత సిగ్గు చెట్టు అండి ఇది. మా కర్మకాలి బాధగా చెప్తున్నాం ఏంటంటే, జామియా మసీద్ ఇప్పుడు ఉంది కదా, అది 1 ఎకరా లోపల ఉంది. ఇప్పుడు ఉండే మసీదు ఖబరస్థాను 350 అంకణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉండే మసీదు దాదాపు ఒక 150 అంకణాల నుంచి ఉంటుంది. ఇన్ని వేల కోట్ల, ఇన్ని వందల కోట్ల జామియా మసీద్ది వక్ఫ్ బోర్డ్ ఆస్తులు పెట్టుకొని, జామియా మసీద్ది పెట్టుకొని, మాకు సక్రంగా ఒక ఖబరస్థాన్ లేదు, ఒక పెద్ద మసీదు లేదు, ఒక మంచి పెద్ద మర్కస్ లేదు. ఈరోజు ఆయన వచ్చి చెప్తున్నారు కాంపౌండ్ వాల్ కట్టేసి నేను పెట్టుకుంటానని. రైట్, ఓకే, మీరు పెట్టుకోకపోయినా, మీరు అమ్మినా, లీజ్కి ఇచ్చినా, మాకంటూ కొంత ఉంటుంది, ఆర్గనైజేషన్స్ అనేది ఉంటుంది, భారతదేశం మొత్తం ఉంటుంది. నెల్లూరులో ప్రతి ఒక్క ముస్లిం వాడికి అతనికి కూడా ఉంటుంది, ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. కానీ మీరు ఈ 13 ఎకరాల్లో మనకు ఫస్ట్ కావాల్సింది ఒక బ్రహ్మాండమైన మస్జిద్, బ్రహ్మాండమైన ఖబరస్థాను. దాని తర్వాత అబ్దుల్ కలాం పేరుతో ఒక మంచి ముస్లిం సోదరులకి, మంచి పిల్లకలకి ఒక ఇన్స్టిట్యూట్ కట్టండి. దాని తర్వాత గోషా సంబంధించి వాళ్ళకి అరబిక్ కాలేజ్ పెట్టడానికి మంచిగా వాళ్ళకి ఒక సపరేట్ ఇది చేయండి. అదే కాకుండా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో కూర్చొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని చేయండి. అంతేగాని మీ ఇష్టానుసార మీ పక్కన కొంతమంది దండుపాలెం బ్యాచ్ని పెట్టుకొని ఇది చేస్తారు అంటే అది కరెక్ట్ కాదు. ఇంకోటి, ఈ ఇష్యూని మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు కూడా తీసుకుపోతాం, అదేవిధంగా గోవర్ధన్ అన్న దగ్గర తీసుకుపోతాం, MLC గారి దగ్గర తీసుకుపోతాం, మాజీ మంత్రి అనిల్ అన్న దగ్గర తీసుకుపోతాం. అదే కాకుండా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మంచి సంబంధాలు ఉన్నాయి, ఆడ పెట్టి స్టేటు మొత్తం ఈ CEO అమ్మేస్తున్నాడు, డబ్బులు తీసుకొని అమ్మేస్తున్నాడు. ఆయనతో పాటు ఒక మంత్రి ఫరూక్ అనే మంత్రి, ఆయన ఈ జిల్లాకి ఇన్ఛార్జు. ఈ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ ఎవరు? ఫారూక్ అనే ఆయన. ఈ స్టేట్కి మైనారిటీ ముస్లిం మంత్రి. ఒక్క సమావేశం పెట్టలేదు ఆ మంత్రితో ఈ అజీజ్ భాయ్ చెప్పిస్తాడంట. విన్న పరిస్థితిలో ఉన్నావా? ఆ మంత్రి సక్రంగా
ఒక ముస్లిం సమావేశం కూడా చేయని మంత్రి ఆయన. అసలు ఆయన మంత్రిగా ఉన్నాడో లేదో అనేది కూడా తెలీదు. అటువంటి పరిస్థితి. ఈ దుర్మార్గాల్ని మొత్తం మేము ఆపుతాం. 100% డెవలప్మెంట్కి మనం ఎవరు అగనిస్ట్ లేదు, కానీ చేసే విధానం కరెక్ట్గా ఉండాలి అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.